ఎందుకు చూస్తే సౌత్ కొరియన్ మూవీ ద అగ్లీ. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంది. ట్రైన్ టు బోసన్ మూవీ తీసిన డైరెక్టర్ యోన్ సాంగ్ హో డైరెక్ట్ చేసిన ఎమోషనల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అంట. మీకోసం ఈ సినిమా ఫుల్ రివ్యూ ప్లస్ మైనస్ పాయింట్స్ ఓవరాల్గా ఎట్లా ఉంది మొత్తం చెప్తా. కానీ ముందు చేయాల్సింది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఇంటర్నేషనల్ వైజ్గా వచ్చినవన్నీ కూడా నేను కవర్ చేస్తూనే ఉన్నా. అది కూడా మీకు నచ్చితే, కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో హైప్ ఇస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, ఫస్ట్ ప్లాట్ ఏంటంటే 40 ఏళ్ల క్రితం తప్పిపోయి అస్థిపంజరంగా దొరికిన ఒక తల్లికి అసలు ఏమైందో ఒక కొడుకు తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నమే ఈ స్టోరీ. అందం లేదు అని సమాజం ఆమెను ఎంత దారుణంగా అవమానించిందో అండ్ తన ఫాదర్ కూడా అంధుడు. అసలు వీళ్ళ మధ్య ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటన్నది మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. మరి మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది భయ్య. అసలు మూవీ చాలా స్లోగా నిద్రొచ్చేలా ఉంటుంది. కొంచెం ఓపిక అయితే ఉండాలి. పేసింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది, స్లోగా వెళ్తూ ఉంటుంది. నేనైతే ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని మరి చూసా. అసలు స్టోరీ సెకండ్ హాఫే మొదలవుద్ది అండ్ అక్కడ నుండి మూవీ బాగుంది. ట్విస్ట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇది ఒక సినిమాలో అనిపించలేదు. జస్ట్ ఒక సీరియల్ టైప్లో. డబ్బింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు తెలుగు డబ్బింగ్ అనేది. ట్రైన్ టు బోసన్ అంత పెద్ద సినిమా, ఆ సినిమా తీసిన డైరెక్టర్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నిజంగా ఆయన ఈ సినిమా తీసారా అనిపించింది అనమాట. అంటే మనకు కావాల్సింది కొరియన్ థ్రిల్లర్స్ అంటే మనం ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ విధంగా అంత రేంజ్లో అయితే లేదు. ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్స్, సీట్ ఎడ్జ్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ సినిమా మీకు నచ్చకపోవచ్చు. అండ్ ఒక స్లో బర్న్ ఎమోషనల్ డ్రామా, మనుషుల సైకాలజీని రాగా చూపించే కొరియన్ మూవీస్ ఇష్టపడేవారైతే ఒకసారి ట్రై చేయొచ్చు. మెసేజ్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ సినిమా చాలా నెమ్మదిగా, చెప్పాను కదా, రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలా ఫాస్ట్గా అయితే అస్సలు ఉండదు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లు ఇలా రిపీటెడ్గా రావడం వల్ల కొంతమందికి బోర్ కొట్టేస్తుంది. ఇదొక మర్డర్ మిస్టరీ అయినప్పటికి కూడా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేవు. ఇన్వెస్టిగేషన్ కంటే ఎక్కువ ఎమోషన్స్ మీద, డార్క్ రియాలిటీ మీద డైరెక్టర్ ఎక్కువ ఫోకస్ చేశారు. అసలు హంతకుడు ఎవరనేది దానికంటే సమాజంలో మనుషులు ఒక రూపాన్ని బట్టి వారు ఎంత దారుణంగా జడ్జ్ చేస్తారు అనే పాయింట్ పైన స్టోరీ నడుస్తుంది. ఒక థ్రిల్లర్లా కాకుండా ఒక ప్యూర్ డ్రామాలా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కొంచెం ఎమోషనల్గా గుండెల్ని పిండేసేలా కొంతమందికి అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ గురించి ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి, కానీ ట్రైన్ టు బోసన్ అంత పెద్ద సినిమా తీసిన డైరెక్టర్ కదా, మరీ భారీగా అంచనాలు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఒక సీరియల్ టైప్లో, సీరియల్ కానీ ఒక సినిమా టైప్లో ఉంటుంది అనమాట ఈ మూవీ. ఓవరాల్గా రేటింగ్ ఎంత అంటే మన ఛానల్ ఇచ్చేది 2.75 out of 5. రివ్యూ నచ్చిందా? అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.